చంద్రబాబు నాయుడు మరి మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేశాడు అని చెప్పి రోజా గారు అంటున్నారు కదా. ఆవిడ రోజా మాటలు ఎవరు వినరమ్మా. రోజా మాటలు వినరు. రేపొద్దున్న కటకటాలు లెక్కెట్టాల్సిందే. ఎందుకంటే అయ్యో ఉన్నాయి, అవి వస్తుంది, కొడాలి నానేది వస్తుంది, అందరూ వస్తాయి. వీళ్ళు ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్లో జాయిన్ చేసేసుకుంటే అయిపోదు. తర్వాత నెక్స్ట్ మొత్తం వెళ్ళిపోవలసిందే. వీళ్ళు ఎవరైతే తప్పు పని చేశారో రేపు ఇంకొకటి కూడా ఉంది. జగన్ ఈ కార్యక్రమంలో లోనికి వెళ్ళబోతున్నాడు త్వరలో. అలాగే మరి తప్పుడు హామీలతో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసిందని చెప్పి రోజా గారు అంటున్నారు కదా. తప్పుడు కార్యక్రమాలు లేవు. ఒకటే అన్నీ ఒకసారి అవ్వాలంటే అవ్వదు. ఎందుకంటే ఇంత మునుపు గవర్నమెంట్ బాగా అప్పులు చేసేసి కాంట్రాక్టులకు డబ్బులు ఇవ్వక పాత బిల్లులు ఆపేసేసి లో బడ్జెట్లో తీసుకొచ్చి మైనస్ బడ్జెట్లో ఉంది. ఆ బడ్జెట్ని మళ్ళీ దాన్ని పూడ్చుకుంటూ ఈ సంవత్సరంలో మళ్ళీ ఈ పరిశ్రమలు పోయిన పరిశ్రమలంతా లాక్కొత్తూ అలా ఒకటి ఇస్తారు. చిన్న డిఫికల్ట్స్ ఉంటాయి. అవన్నీ డిఫికల్ట్స్ కూడా ఈ 2-3 సంవత్సరాల్లోనే క్లియర్ అవుతాయి. అది మాత్రం గ్యారంటీ. పవన్ కళ్యాణ్ మీద చీటింగ్ కేసు నమోదు చేయాలి, సంపదని సృష్టిస్తానని చెప్పి మరి ఆంధ్రాని అమ్మేయాలనుకుంటున్నాడు అని అంటున్నారు కదా. ఎవరు పవన్ కళ్యాణ్ గారు. అలాంటిది చీటింగ్ కేసు అలాంటిది ఏం లేదు. వీళ్ళు ప్రతిపక్షాలు లేదంటే ఏదో రకంగా వాళ్ళని ఇబ్బంది పెడితే ఈ కూటమి ఇడిపోతే మనం ముందుకు వస్తామనే ధోరణితోటి మాట్లాడమే తప్పించి అలాంటిది ఏమి చీటింగ్ కేసులు ఏ ఉండవు. పరిపాలన విషయంలో చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి చాలా తేడా ఉంది. నక్కకి నాగలోకానికి తేడా ఉంది. ఈయన ఎంతసేపు ఫ్యాక్షనిజం టైపులోని అందరిని చంపేస్తాం, పొడిచేస్తాం. ఏదో తప్పుడు పని చేసిన వాడికేమో పదవి ఇస్తాడు. తప్పుడు పని చేసిన వాడు నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు జాగ్రత్తగా ఉండరా, నువ్వు అలా చేయకూడదు, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము, నేను ముఖ్యమంత్రి, నా మీద బ్యాడ్ అవుతుంది, అది కాదు మీరు చెయ్యండి, నేను ఇంకో మంచి పదవి ఇస్తాను అని చెప్పి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నాడు. అది పద్ధతి కాదు. ఆయన అందుకనే దెబ్బతిన్నాడు. దెబ్బతిన్న కారణం ఏంటంటే కార్యకర్తలని ఆయన ప్రోత్సహించేది మంచికి ప్రోత్సహించాలి. అది కాకుండా ఇలా చేసుకున్నాడు కాబట్టి ఆయన దెబ్బతిన్నాడమ్మా. అది మెయిన్. జగన్ గారు అంటున్నారు కదండి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మాదే, 30 ఏళ్ళు మాదే పరిపాలన, రప్ప ఆడిస్తాము, మేము వచ్చాక మామూలుగా ఉండదు ఒక్కొక్కరికి అని అంటున్నారు కదా. ఆయన ఫస్ట్లో 2019లో వచ్చినప్పుడు 30 సంవత్సరాలు నాదని కొడలు నాని ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళంతానే 30 సంవత్సరాలు మరి ఏమైంది? 5 సంవత్సరాలుగా పోయావు. నువ్వు 30 సంవత్సరాలు ఉంటావు అనుకుందాము. నువ్వు మొన్న 5 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు పరిపాలిస్తాం, 25 సంవత్సరాలు మొత్తం గవర్నమెంట్ నాదే అన్నావు. మరి ఎందుకు పోయావు? మరి ఉండాలి కదా నువ్వు. మరి తప్పుడు పని చేసావు. రప్పరప్పలు పని చేయవమ్మా. రేపు కటకటాలు పోవాలి అంటే మళ్ళీ గవర్నమెంట్ వచ్చేది టీడీపీ వస్తుంది. మళ్ళీ ఈ కూటమి వస్తుంది. కూటమి విడిపోవడం అంటూ ఉండదు. కూటమి విడిపోతే వీళ్ళకే ఇబ్బంది. అందుకని విడిపోవడం అనేది ఆ ముగ్గురు నాయకుల్లో విడిపోవడం ఉండదు. వాళ్ళు చిన్న దేవత వస్తాయి. ఒక పదవుల్లోనే వీటిలోనే లోకల్గా చిన్న జరుగులు వస్తుంటాయి. అవన్నీ సర్దుబాటు చేసుకుని నాయకులు సర్దుబాటు చేసుకుని ఎక్కడెక్కడ జిల్లాల్లోనే రాష్ట్రాలు. మీ పేరు? శ్రీనివాసరావు. మరి ఇప్పటి వరకు కూటమి పరిపాలన అనేది ఎలా అనిపించింది? బాగానే ఉంది. అంతా మంచిగానే ఉంది. రేపు ఆగస్టు 15 నుంచి ఆడవాళ్ళకి ఫ్రీ బస్ సౌకర్యం అంటే 6 కార్యక్రమాలు అన్నారు కదా, అందులో ఇది ఒకటి. తర్వాత ఆడవాళ్ళకి నెలకి 1500 చొప్పున కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళందరికీ నలుగురు ఉంటే ముగ్గురు. ఇంత మునుపు అలా ఉండేది కాదు, ఒకళ్ళకే ఇచ్చేవారు. ఇప్పుడు నలుగురికి ఇస్తున్నారు, ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తున్నారు చదువుకోవడానికి. వాళ్ళకి అమ్మఒడి పథకం. తర్వాత ఈ పెన్షన్ అనేది ఉంది కదా, 3000 రూపాయల పెన్షన్ 4000 చేశారు కదా, ఆ 4000 పెన్షన్ కూడా కరెక్ట్గా అందరికీ జరుగుతున్నాయి. తర్వాత 6000 పెన్షన్ ఏమో మామూలుగా హ్యాండిక్యాప్లకి. తర్వాత 10,000 ఏమో అంటే కొంత ఆరోగ్యం పోక ఇది అన్నాడు. 15,000 రూపాయలు కూడా ఉంది. అదేంటంటే ఇది మామూలుగా బయటికి లెగలేక మంచం మీదే ఉండి అవన్నీ ఉన్న వాళ్ళకి అని చెప్తున్నారు. అయితే అందులో కొంతమంది మాకు కట్ చేశారండి, ఇదండి అదండి అంటే శంకర్ హాస్పిటల్ నుంచి ఏదో కాగితం తెచ్చుకున్నారు. ఎందుకంటే ఇందులో బోగస్ వచ్చినాయి. అంత మునుపు గవర్నమెంట్లో వాళ్ళ తాలూకోళ్ళు బోగస్ చేసి వచ్చారు, దాన్ని కరెక్ట్ చేసుకోమన్నారు.